వెల్కమ్ టు పొలిటికల్ చెస్. మొత్తానికి పుష్ప సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి స్టిల్ ఈ రోజు వరకు పొలిటికల్ పుష్పలాగా, పోలీస్ పుష్పలాగా, లేదంటే విలన్స్ పుష్పలాగా, టాలీవుడ్ పుష్పలాగా ఎక్కడికక్కడికి అనేక రకాలుగా పుష్ప ఫైర్ అవుతూనే ఉంది. పొలిటికల్ ఫైర్ అయితే ఇంకాస్త తీవ్రతరమైంది. ఆఖరికి తమిళనాడు నాయకులు కూడా దీని మీద మాట్లాడుతున్న రాజకీయ పరిస్థితులకి కారణమైంది. ఢిల్లీ రాజకీయాలు, ఢిల్లీ స్థాయిలో కూడా అనేక మంది దీని గురించి మాట్లాడుకున్నారు, చర్చలు జరిపారు. ఇది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా, లేదంటే రకరకాలుగా అనేక రూపాలుగా ఇది ఎవరో వెనకుండి నడిపిస్తున్నారని, వీరి వెనక ఎవరో ఉన్నారని, వారి వెనక ఎవరో ఉన్నారని, అసలు ఇదంతా ఈగోస్ వల్లే వచ్చిందని కాదు, ఇది చట్టబద్ధంగా తీసుకున్న నిర్ణయాలే, కఠినంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోకపోతే తీసుకోలేదంటారు, తీసుకుంటే ఇలా మాట్లాడతారు అంటూ కాంగ్రెస్ అండ్ రేవంత్ గవర్నమెంట్ చెప్తున్న అంశాలు. కానీ ఇలా ఏ ఒక్కరు కూడా అతీతం కాకుండా అన్ని రకాలుగా ఇష్యూస్ అయిన నేపథ్యంలో కాంగ్రెస్ని ఒక రకంగా మాట్లాడొద్దు అని చెప్పారు. ఇందులో కాంగ్రెస్ నాయకులు ఎవరు ఇంక దీని గురించి మాట్లాడొద్దు అని ఒక ఇది వచ్చినట్టుగా కనబడుతుంది. అలాగే సినీ పరిశ్రమ నుంచి కూడా అందరూ విరాళాలు సేకరించి శ్రీతేజ్ని బతికించడానికి ఇంకోవైపు ఒక ప్రయత్నం జరుపుతూ ఉన్నారు. ఇదంతా జరుగుతూ ఉండగా నిన్న 11 గంటలకి అల్లు అర్జున్ని మరోసారి విచారణకి చిక్కడపల్లి పోలీసులు పిలవడం, జస్ట్ చిన్న ట్విస్ట్తో విచారణకి కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడతారు అనుకుంటే సినిమా థియేటర్కి తీసుకువెళ్ళి సీన్ ఆఫ్ ఎఫెన్స్ అయితే అక్కడ జరిగిన పరిస్థితిని, ఎలా జరిగింది ఏంటి స్వయంగా ఆయన చెప్పడం, ఈయన కొన్ని ప్రశ్నలు అడగడం, ఆయన దానికి జవాబులు చెప్పడం, ఆ తర్వాత కొన్ని వీడియోలు చూపించడం, దాన్ని చూసి ఆయన కన్నీరు పెట్టుకున్నారు అల్లు అర్జున్. ఆ సందర్భం, ఆ తొక్కిసలాటం చూసి అనేది ఒకటి తెలుస్తుంది. సో మొత్తంగా పుష్ప మరి ఆ కన్నీటితో తగ్గినట్టో లేదో తెలియదు, కానీ ప్రస్తుతానికి నిన్నటి దగ్గర నుంచి ఈ సమస్య కొంచెం కొలిక్కొస్తున్నట్టుగా అయితే కనబడుతుంది. కనబడాలి కూడా, కొలిక్కు కూడా రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వీటన్నింటికీ మధ్యలో జరిగిన ఒక ఇన్సిడెంట్, దిల్ రాజు గారు అంటే తెలంగాణ సినీ పరిశ్రమలో మేజర్ డిస్ట్రిబ్యూటర్గా, ఎఫ్డిఏ చైర్మన్గా ఆయన ఉండడం, ఆయన దీన్ని ఇనిషియేట్ తీసుకోవడం, స్వయంగా వెళ్ళి కిమ్స్కి వెళ్ళి భాస్కర్ని, శ్రీతేజ్ తండ్రి భాస్కర్ని కలవడం, ఆయనకి ఇండస్ట్రీలో మంచి ఉద్యోగం ఇస్తాము, ఆయన కుటుంబం బాగుండేలాగా, శ్రీతేజ్ ఆరోగ్యం మొత్తం మేమే చూసుకుంటాము, వీరిని ఆర్థికంగా పూర్తిగా మేమే ఆదుకుంటాం, ముఖ్యమంత్రి గారితో మాట్లాడాము, ఇక నుంచి దీనిని ఎవరు పెద్దది చేయొద్దు అంటూ ఎవరో ఒకళ్ళు దీన్ని పెద్దరికంగా ముందుకొచ్చి ఇనిషియేషన్ తీసుకుంటారా అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో దిల్ రాజు గారు అమెరికా నుంచి నేరుగా రాగానే భాస్కర్ గారిని కలవడం, శ్రీతేజ్ తండ్రిని అనేది మనం చూసాం. సో మొత్తంగా సమస్య పోవాలి, అదే అందరం కోరుకునేది. మీడియా ప్రొజెక్షన్ కూడా అదే, జరుగుతున్న పరిస్థితులని ఎప్పటికప్పుడు తెలియజేయడంలో కూడా అంతరార్థం అదే. ఇక్కడ వరకు ఇది బాగానే ఉంది. వాట్ నెక్స్ట్? ఇలాంటి పుష్పాలు మళ్ళీ వస్తే పబ్లిక్లోకి సినిమాలు వచ్చినప్పుడు ఫ్యాన్స్ తప్పనాలా, ఈ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా వాళ్ళకి తప్పనాలా, హీరోలకు తప్పనాలా, లేదు అంటే టిక్కెట్ల ధరలు పెంచుతున్న తీరుని తప్పనాలా, ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీ ప్రజలతో చేస్తున్న వ్యాపారం అనాలా, బౌన్సర్లను పెట్టి కొంచెం ఒక మాదిరి హీరోగా ప్రొజెక్ట్ అవ్వగానే బౌన్సర్లను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఆ బౌన్సర్లలో ఉన్నవాళ్ళు కొంతమంది రౌడీ షీట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు కూడా అని చెప్తున్నారు, జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా బౌన్సర్లుగా పనిచేస్తున్నారు అంటున్నారు. ఎవరు ఈ బౌన్సర్లను పెట్టుకుంటున్నారు, వాళ్ళ నేర చరిత్రలు ఏంటి, అసలు ఏ రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు, వీళ్ళకి బౌన్సర్లుగా పనిచేసే వాళ్ళకి తెలుగొచ్చా, వాళ్ళు ఒక్కొక్కరు ఒక 10 మందిని కొట్టే అంత శక్తి సామర్థ్యం కలిగిన అలాంటి బలమైన వ్యక్తుల్ని పెట్టుకొని ఫ్యాన్స్ని తోయడానికి, తమ వాళ్ళని వీళ్ళ దగ్గరికి రానేయకుండా చేసుకోవడానికి, అష్టదిగ్బంధనలాగా చేసుకోవడానికి వీళ్ళని వాడుతున్నారా? అది సినీ పరిశ్రమ నుంచి కావచ్చు, రాజకీయాలు కావచ్చు, ఇలా అనేక రకాలు ఒకదాని తర్వాత ఒకటి అనేక అంశాలు చర్చకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాల్టితో ఈరోజు నిజానికి ముందుగా చెబుదాం అనుకున్నాను, ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు మహాన్యూస్ ప్రేక్షకులందరికీ, క్రిస్టియన్ సోదరులు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ రోజైనా సరే ఒక పరిపక్వత, ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి అందరూ వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇవాళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, నిన్న వరకు జరిగింది ఏంటి, దీని గురించి మాట్లాడదాం. తాడిశెట్టి పశుపతి గారు ఉన్నారు, పొలిటికల్ విశ్లేషకులు. అలాగే తురగ శ్రీరామ్ గారు ఉన్నారు, కోటేశ్వరరావు గారు ఉన్నారు, పొలిటికల్ విశ్లేషకులు. నమస్తే అండి. పశుపతి గారు, తురగ శ్రీరామ్ గారు, కోటేశ్వరరావు గారు, ముగ్గురికి నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే 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 అండి. ముందుగా కోటేశ్వరరావు గారు, ఈ అంశాన్ని మొదటి నుంచి చూస్తూనే ఉన్నట్టున్నారు, డే 1 నుంచి. అంటే ఇంత అభిమానం హీరోల మీద, అసలు ఇక కుటుంబాలను కూడా కాదనకుండా
వెరితలలు వేసేలాగా, పిచ్చిగా బట్టలు దించుకునేలాగా ఏం అరుస్తున్న చదువుకున్న వాళ్ళు లేరు, చదువుకోని వాళ్ళు లేరండి. అందరూ కలిసి ఏకమైపోయి వెరితలలు వేసిన అభిమానాన్ని పెంచుకోవడాన్ని ఎలా చూడాలి? ఇది హీరోలకు కావాలి. దీన్ని ఎవరు కట్టడి చేయాలి? లక్ష్మి గారు, ఇప్పుడు ఈ అనుకోని లేదా ఊహించని దుర్ఘటన జరిగింది. ఇది రాజకీయంగా మారింది. చివరకు ఏ విధంగా ఇది ముగుస్తుంది అనేటువంటిది మనం ఊహించలేము. ఎందుకంటే దీనిలో క్రిమినల్ కేసు కూడా నమోదైంది. ఆ క్రిమినల్ కేసు నేను ఉపసంహరించుకుంటాను అని చెప్పేసి మన రేవతి భర్త చెప్పినట్టుగా 2-3 సార్లు వార్తలు వచ్చాయి. ఒకవేళ ఆ భర్త ఏ కారణంతో ఉపసంహరించుకున్నప్పటికీ అటువంటి అవకాశం ఉంటుందా ఒకసారి నమోదైనటువంటి కేసుని అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. సరే, అది ఎట్లా ఉంటుంది అనే దానికి వచ్చేసరికి ఈ ఉదంతం నుంచి సినీ పరిశ్రమ గాని లేదా నటీనటులు, ఎగ్జిబిటర్లు, అదేవిధంగా ప్రభుత్వము, ప్రేక్షకులు వీళ్ళందరూ ఏ విధమైనటువంటి పాఠాలు తీసుకున్నారు అనేటువంటిది మనం ఈ సందర్భంగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. జరిగినటువంటి ఉదంతంలో పోలీసు శాఖ తప్పున్నది, థియేటర్ యాజమాన్యం తప్పున్నది, హీరో అల్లు అర్జున్ కూడా ముగ్గురు సమానమైనటువంటి భాగస్వాములే జరిగినటువంటి ఉదంతానికి, ప్రాణం పోవడానికి, ఒక ప్రాణం కొట్టుమిట్టాడటానికి అనేది నా అభిప్రాయం. ఇప్పటికీ అదే అభిప్రాయం. తర్వాత క్రిమినల్ కేసు అనేటువంటిది సపరేట్. తర్వాత జరిగినటువంటి పరిణామాలను చూస్తే వెంటనే రాజకీయ శక్తులు గద్దల్లాగా వాలిపోయి ఈ జరిగినటువంటి ఉదంతాన్ని కూడా రాజకీయ ప్రయోజనాలకి వినియోగించుకునే తీరులో స్పందించడం అనేటువంటిది గర్హనీయం. అదే సందర్భంలో మరి అల్లు అర్జున్ గారికి మరి సలహాలు ఇచ్చినటువంటి పెద్దలు ఎవరో, లేకపోతే ఆ లాయర్లు ఎవరో, ఎందుకు ఇచ్చారో ఏమిటో అనేటువంటిది చూస్తే అసెంబ్లీలో దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి వెంటనే దానికి కౌంటర్ గా తగ్గేదేలే అన్నట్టుగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అనేటువంటిది వ్యూహాత్మకంగా కానివ్వండి, లేదా ఇతరత్ర కొంతమంది అది బెయిల్ మీద ఉన్నటువంటి వాళ్ళు అట్లా పెట్టకూడదని కూడా చెప్తున్నారు. అది అవునా కాదా? ఎందుకంటే బెయిల్ షరతుల్లో దీని గురించి మాట్లాడకూడదని ఎక్కడ షరతున్నట్టు నేనైతే చదవలేదు. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని సృష్టించాయనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అందుకని ఇటువంటి బెనిఫిట్ షోలు కానివ్వండి, లేకపోతే ఈ విధమైనటువంటి ప్రదర్శనలు కానివ్వండి, ఇటువంటివి వాటి సందర్భంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి కర్తవ్యం ఏంటంటే ఈ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరితోటి సమావేశం జరిపి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? బెనిఫిట్ షోలు రద్దు చేస్తానని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు. బెనిఫిట్ షోలు అనేటువంటివి 2 రకాలు. ఒకటి నిర్మాతలకి లాభాలు చేకూర్చేటువంటి బెనిఫిట్ షోలు ఒకటైతే, కొన్ని సామాజిక అవసరాలు లేదా సామాజిక సేవా సంస్థలకి వేసేటువంటి బెనిఫిట్ షోలు కూడా కొన్ని ఉంటాయి. అందువలన రెండింటినీ ఒకే విధంగా చూస్తారా, లేకపోతే భిన్నమైనటువంటి కోణంతో చూస్తారా అనేటువంటిది కూడా తేలాల్సి ఉంది. అందుకని వివిధ సంస్థలతోటి ఈ అన్నింటినీ కూడా సమావేశపరిచి ఒక వైఖరిని తీసుకోవాలి. భవిష్యత్తులో మరొక ప్రాణం పోకూడదు, మరొకళ్ళు వికలాంగులు కాకూడదు, లేదా మరొక కుటుంబం బాధపడకూడదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇక నిన్న పోలీస్ స్టేషన్ లో విచారణకు సంబంధించి భిన్నమైనటువంటి వార్తలు మీడియాలో వచ్చినటువంటి వార్తలను బట్టి మనం వాటిని ఆయన ఏం చెప్పాడు, కన్నీరు గార్చాడా, లేకపోతే నాకు పోలీసులు అసలు ఏం చెప్పలేదని మళ్ళా రిట్రీట్ చేశాడా, ఇట్లా భిన్నమైనటువంటి కథనాలు వచ్చాయి. వాటన్నిటిని ఒక విశ్లేషకుడిగా నేనైతే పరిగణలోకి తీసుకున్నాను. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ గా నేను కూడా పనిచేస్తున్నాను కనుక జర్నలిస్టులకి సమాచారం చెప్పేటువంటి వాళ్ళు ఆ చెప్పేటువంటి మిస్లీడింగ్ కూడా ఉంటది, లేకపోతే వాళ్ళు అర్థం చేసుకున్నది తప్పు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మీడియాలో వచ్చిన వార్తలను బట్టి నేనైతే అది పోలీసులో అల్లు అర్జున్ గారు చెబితేనే, ముఖ్యంగా అది కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అయితేనే నమ్మగలగాలి.
నమ్మగలగాలి. ఎందుకంటే దీని మీదనే 2 ప్రధానమైనటువంటి పత్రికలు చూశాను, మిగతా ఇంకా చూడలేదు నేను. ఆ రెండిట్లో కూడా భిన్నమైనటువంటి కథనాలు వచ్చాయి. అందువలన వాటిని మనం పక్కన పెడదాం. ఏం చేశారు ఏమిటనేటువంటిది ఆల్రెడీ కోర్టులో ఉంది కనుక కోర్టుకి ఏమో సమర్పిస్తారు, మళ్ళా పిలుస్తారా లేకపోతే బెయిల్ రద్దు చేస్తారా, ఇవన్నీ కూడా ఊహాగానాలకు సంబంధించినటువంటి అంశాలు. ఏమైనప్పటికీ దిల్ రాజు గారు రంగంలోకి దిగారు. సయోధ్య కుదర్చడానికి అంటే ఆగ్రహించినటువంటి ప్రభుత్వ పెద్దలు డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసం చూసినప్పుడు ఆయన ఆగ్రహంతో ఉన్నారనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆయన ఆగ్రహం ఒక ఎత్తు అయితే, రెండోది దానికి కౌంటర్ గా అల్లు అర్జున్ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కూడా దానికి ఈక్వల్ గానే ఉంది కనుక ఏమవుతుంది ఎట్లా జరుగుతుంది అనేటువంటిది మనం తర్వాత ఇంకా అంటే ఇది క్లోజ్ అయినట్టు కాదంటారా? ఏదో మరి అప్పుడే క్లోజ్ అయినట్టు అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ క్రిమినల్ కేసు నమోదయ్యింది. ఆ క్రిమినల్ కేసుని ఎవరు ఉపసంహరించుకోవాలి? ఒకవేళ రేవతి భర్త ఉపసంహరించుకున్నా గానీ కోర్టు గాని లేదా చట్టం గాని దానికి అంగీకరిస్తుందా లేదా అనేటువంటిది ఒకటి. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు ఇంకొకళ్ళు ఈ ఒక నమోదైనటువంటి కేసులో థర్డ్ పార్టీగా చేరి ఇటువంటి ఉదంతాలకి కారకులైనటువంటి వాళ్ళని శిక్షించాలి అనేటువంటి కనుక వెళ్ళేట్లయితే అది మళ్ళా కొనసాగేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల్లో థర్డ్ పార్టీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కదా. అందుకని ఇటువంటి అనేక ఉదంతాలు మనం చూస్తున్నాం. అనేక ఉదంతాలు ఒకటే కాదు, అనేక ఉదంతాల్లో థర్డ్ పార్టీలు కూడా ఎంటర్ అయ్యి మమ్మల్ని కూడా మా వాదన కూడా వినండి అని చెప్పేసి చెప్తున్నటువంటి అప్పుడు ఆ కేసు ఉపసంహరణకి అవకాశాలు ఏంటనేటువంటిది చట్టపరంగా ఉన్నటువంటి అవకాశాలు ఏంటి చూడాలి. రైట్. తురుగు శ్రీరామ్ గారు మీరేమంటారు? రేవన్ నుంచి అంటే పరిశ్రమ చేసింది పెద్ద అంటే తప్పని కాదు, అటు తప్పు ఉంది ఇటు ఉంది, ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలని మీరు మొదటి నుంచి చెప్తున్నారు. కానీ నిన్నటితో కాస్త అల్లు అర్జున్ గారు తగ్గినట్టుగా దిల్ రాజు గారు అంటే రేవంత్ రెడ్డి గారు అంటే గవర్నమెంట్ నుంచి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఇనిషియేషన్తో అటు కూడా కొంచెం తగ్గినట్టుగా కనబడుతుంది. సరే అంటే వీళ్ళిద్దరూ తగ్గారు కదా అని కోర్టులేవో సామరస్యంగా చేయడానికి అది పంచాయతీ కాదు కాబట్టి న్యాయాన్యాయాలు విచారించే అవకాశాలు ఉంటాయి. బట్ మీకేంటి ఎగ్జాక్ట్గా ఏం కనిపిస్తుంది ఇష్యూలో? రావు గారు ఏదైతే చెప్పారో అసలు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ యాక్సెప్ట్ చేస్తూ, ఎందుకంటే అదే తప్పకన్నా ఇంకా ఏముంటుంది, నేను మొదటి నుంచి చెప్తున్నాను అదే. కొంతమంది నేను పోలీసులు వర్గం తప్పు ఉంది అని చెప్తే చాలా మంది ఒప్పుకోవాలి. ఇప్పుడు మొత్తం అందరూ మొత్తం A to Z అందరూ కూడా ఒప్పుకుంటున్నారు పోలీసులు తప్పు వల్ల 100% అల్లు అర్జున్ తప్పు ఉంది, ఇందులో అసలు వేరే మాట అవకాశం ఉంటుంది. పోలీసులు నిన్నటిదాకా మాకు తప్పు లేదు అని బుకాయించే ప్రయత్నం చేశారు. దానికోసం అని చెప్పి ఏవో కొన్ని వీడియోలు తీసుకొచ్చి అవి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటికి కూడా ఆ ప్రయత్నం జరుగుతోంది. కానీ నిన్న వాతావరణం మారింది. ఎందుకు మారింది? దీపాదాస్ మున్షి గారు ఎప్పుడైతే ఎవరు మాట్లాడకండి అని చెప్పారో, అంటే ఏం జరిగిందంటే ఇక్కడ జరిగిన పంచాయతీ కాదు, కేంద్ర స్థాయిలో నేషనల్ మీడియా అంతా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ దుమ్మెత్తిపోతుంది. కారణం ఏమీ లేదు, ఎందుకంటే ఎక్కువ మీడియా అంతా కూడా అక్కడ బీజేపీ అనుకూల మీడియా కాబట్టి నేషనల్ మీడియా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి అలా పోర్ట్రేట్ ఒక హీరోని మీరు ఇలా చేస్తారా అలా చేస్తారా, అందులో సూపర్ మొదటి సినిమా హిట్, ఇప్పుడు ఇంకా ఈ సినిమా ఇంకా సూపర్ హిట్ అయిపోయేసరికి అందరూ కూడా అల్లు అర్జున్ వెనకేసి రావడం అనేది నేషనల్ మీడియాలో ఎక్కువగా కనపడుతుంది. దానివల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అన్న విషయం పక్కన పెడితే ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద హీరోని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అన్నది ఎక్కువ వెళ్ళింది మెసేజ్ అనేది దేశవ్యాప్తంగా. మన రాష్ట్రంలో ఏం జరిగింది అనేది కాసేపు పక్కన పెడతాం. ఆ మెసేజ్ వెళ్ళటం వల్ల జాతీయ స్థాయిలో ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. నేషనల్ మీడియా అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న సందర్భం. అందుకనే నిన్న వాళ్ళు ఇప్పుడు అల్లు అర్జున్ మామని కలవడానికి ఇష్టపడని దీపాదాస్ నుంచి ఒక గంట 2 గంటల తర్వాత లేదంటే ఒక పూట తర్వాత అసలు ఈ విషయం మీద ఎవ్వరూ మాట్లాడకండి అని ఆవిడే చెప్పాల్సిన పరిస్థితి. మనం చూసాం మన డిబేట్ లో పేర్లు మనకు అనవసరం, కానీ ఒక ఆవిడ కులాన్ని కూడా ప్రస్తావించింది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కులాన్ని ప్రస్తావించి నేను మా కులం నేను దానికోసం నేను పోరాడతాను అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయింది అల్లు అర్జున్? ఒక సినిమా ఇండస్ట్రీ, ఒక జరిగిన యాక్సిడెంట్, ఇవన్నీ పోయి దాని తర్వాత ఏమైంది, ఒక ఏఎస్పీ అతను ఎవరో సస్పెండెడ్ ఏఎస్పీ వచ్చి
అతనేమో ఈ తెలంగాణ వాదాన్ని ఆంధ్రవాదాన్ని తీసుకొచ్చారు. ఇంకా వెళ్ళిపోయి కులాల దాకా వెళ్ళిపోయింది. ఆ కులాల దాకా వెళ్ళిపోయి ఏదో ఎవరెవరో వచ్చేసి ఇంటి మీద దాడులు చేసి ఇది దాకా వెళ్ళిపోయినప్పుడు అసలు మొత్తం అంతా వాతావరణం అంతా కూడా అనుకున్నది ఒకటి జరుగుతుంది ఒకటి ఇలాగే అయిపోయింది. వాతావరణం అంతా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వర్సెస్ కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోతుంది తెలంగాణ. సో ఈ వాతావరణం ఏది కూడా రేవంత్ రెడ్డి గారు ఆశించింది కాదు, ఊహించింది కాదు. ఆయన మీద కోపం ఎందుకు అల్లు అర్జున్ తప్పు చేశాడు కాబట్టి మేము చట్టపరంగా చర్యలు తీసుకున్నాం. దానికి సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ ఆ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి పలకరించడం మాత్రమే కాకుండా ట్వీట్లు పెట్టారు అందరూ. ఆయన అందరూ వెళ్ళి అల్లు అర్జున్ పలకరిస్తే కూడా లేదు, ప్రతి ఒక్కరు పెట్టి ఎంత జరిగిన వ్యవహారంలో ఒకళ్ళనే బాధ్యులు చేస్తారా అని ప్రతి ఒక్కళ్ళు పెట్టారు, హీరోయిన్ తో సహా. అక్కడ మండుతుంది ఎప్పుడైనా ప్రభుత్వాన్ని. ఎక్కడ చేశారు? ఇక మొత్తం 11 ప్లేస్ లో అల్లు అర్జున్ పెట్టారు. మొత్తం 18 మంది ఉంటే ఒకళ్ళని ఎక్కడ బాధ్యత చేశారు? తప్పు కదా అది, సినిమా ఇండస్ట్రీ వైపు తప్పు కదా అది. సో ఎవరు నరేషన్ వాళ్ళు వినిపించారు. అంటే ప్రభుత్వాన్ని వన్ సైడెడ్ గా విమర్శించడం కరెక్ట్ కాదు కదా. నీకు అల్లు అర్జున్ మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు, నాకు అల్లు అర్జున్ మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ ప్రభుత్వం చేసిన దాన్ని అతను ఒక్కడనే బాధ్యం చేస్తున్నారు అని చెప్పి ఎందుకు ట్వీట్ పెట్టారు? అసలు కేటీఆర్ గారితో సహా ఎందుకు ట్వీట్ పెట్టారు? కేటీఆర్ గారు రాజకీయం, ఆయన రాజకీయం ఆయన చేసుకున్నాడు. నేనంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఏం చేశారు? అందరూ ఒకళ్ళనే బాధ్యం చేయడం కరెక్ట్ కాదు. అందరు మాట్లాడినట్టును ఈ జరిగిన సంఘటన దురదృష్టకరం, కానీ దీనికి ఒక్కడనే బాధ్యం చేయడం కరెక్ట్ కాదన్నారు. ఆ ఒక్కడనే బాధ్యుడు చేయలేదు, 18 మందిని బాధ్యులు చేశారన్న ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది సినిమా ఇండస్ట్రీ. సో అందువల్ల ఇది ఫ్లేరప్ అయ్యి ముఖ్యమంత్రిగా స్థాయిలో ఉన్న వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు 2 పక్కల తగ్గాల్సిన పరిస్థితి. ఎప్పుడైతే అల్లు అర్జున్ కి అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టి ఇంకా నేను దీన్ని ఇంకా ఫ్లేరప్ చేశాను, ఇది కరెక్ట్ కాదన్న విషయం అతనికి అర్థమైనట్టుంది. సో అతను తగ్గాడు. ఇప్పుడు నేషనల్ మీడియా దుమ్మెత్తి పోస్తుండటంతో తెలంగాణ గవర్నమెంట్ తగ్గింది, కాంగ్రెస్ పార్టీ తగ్గింది. వీళ్ళిద్దరూ ఎప్పుడైతే తగ్గారో మెయిన్ వీళ్ళే కదా. ఎందుకంటే అసలు విక్టిమ్స్ ఏమో వాళ్ళు మేము విత్డ్రా చేసుకుంటామని చెప్తూనే ఉన్నాడు, ఎప్పుడో చెప్పాడు ఆయన. మేమందరం కూడా అల్లు అర్జున్ కొంత ఇబ్బంది కలిగేటైతే నేను విత్డ్రా చేసుకుంటానని చెప్పాడు ఆయన. సో అసలు విషయం, అసలు పార్టీకి బాధిత పార్టీకి ఎవరు బాధ పెట్టారో వాళ్ళకి మధ్య అసలు ఈ కేసే లేదు. వాళ్ళు విత్డ్రా చేసుకుంటామని ఎప్పుడో చెప్పేశారు. అసలు మిగతా వాళ్ళందరూ కొట్టుకు చేస్తున్నారు ఈ కేసులో. అవును. అయితే ఇక్కడ అందరికీ వచ్చే డౌటే, అంటే ఎవరన్నా బలవంత పెట్టారా, భయపెట్టారా, ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు అనేది కూడా ఒకటి వస్తుంది. అలాగే గవర్నమెంట్ నుంచి 50 లక్షలు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నుంచి 25 లక్షలు, అలాగే అల్లు అర్జున్ గారి నుంచి 10 లక్షలు చెక్ వెళ్ళింది అనేది నిన్న భాస్కర్ గారు చెప్తున్నారు. సో టోటల్ గా వాళ్ళు ప్రకటించిన 25 లక్షల్లో కూడా 10 లక్షలే ఇచ్చారు. ఇప్పుడు మనమేమో 25 లక్షలు 10 లక్షలు ఇచ్చారండి. అసలు ఈ గవర్నమెంట్ ఇవన్నీ ప్రకటించక ముందే ఆయన విత్డ్రా చేసుకుంటానని చెప్పాడు. ఎవరు అసలు విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇవన్నీ జరగక ముందే నేను విత్డ్రా చేసుకుంటాను, అల్లు అర్జున్కి ఇబ్బంది కలిగేట్టయితే అన్నాడు ఒకటి. అందువల్ల తర్వాత అంతా కూడా రాజకీయాలు ప్రవేశించి నేను ఇస్తాను అనేది వచ్చింది. ఈ అల్లు అర్జున్ కూడా ఏమైంది, ఆ 25 లక్షల దగ్గర యాక్చువల్ గా ఆగిపోయి ఉండేది, ఏ గొడవ లేకపోతే. కానీ ఈ గొడవ ఇంత ఫ్లేరప్ అయ్యేసరికి అతని వైపు నుంచి కూడా నేను ట్రస్ట్ ఫామ్ చేస్తాను, ఆ 25 లక్షలు ఎందుకు ఇవ్వలేదు అంటే దానికి వాళ్ళు అదే చెప్పడానికి మొదలుపెట్టి ఇది మళ్ళీ కేసుకి వ్యతిరేకంగా అవుతుందేమో అన్న ఉద్దేశంతో మళ్ళీ ఆగిపోయారు. వాళ్ళు ఒక ట్రస్ట్ నే పెడదాం అనుకున్నాం, ఈ 25 లక్షలు కాదు ఇంకా ఎక్కువ పెడదాం అనుకున్నాం అనేది చెప్పదలుచుకున్న విషయం ఇండైరెక్ట్ గా చెప్పారు. డైరెక్ట్ గా చెప్పకపోయినా ఇండైరెక్ట్ చెప్పారు. ఆ విషయాన్ని అతనికి కూడా చెప్పుంటారు, మనకి తెలియదు కదా. మనకి తెలియదు, మొత్తం అందరూ దుమ్మెత్తిపోసేశారు, మీడియాతో సహా అందరూ దుమ్మెత్తిపోసారు. అసలు సినిమా ఇండస్ట్రీని ఒక్కడిని కూడా వెళ్ళలేదు అని చెప్పి అందరూ మాట్లాడేశారు, ముఖ్యమంత్రితో సహా మీడియాతో సహా. కానీ జగపతి బాబు గారు ఎప్పుడైతే నేను వెళ్ళాడన్నాడు, అర్రే జగపతి బాబు వెళ్ళారా? ఒక్క జగపతి బాబు గారు వెళితే అందరూ వెళ్ళినట్టు అవుతుందా? పోనీ అలా అనుకున్నా వెళ్ళాలి కదా, వెళ్ళాలి, పరామర్శించాలి కదా, ఆ బాబుకు సానుభూతి అన్న తెలపాలిగా, ట్వీట్ చేయాలిగా. పోనీ నేను అదే చెప్పేది, ఇప్పుడు ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదు అనేది నిర్ణయించాల్సింది మనం కాదు, వాళ్ళ వ్యక్తిత్వాలు. అవును, ఆ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించారు. అల్లు అర్జున్ ఫ్యామిలీని ప్రశ్నిస్తే పర్వాలేదండి, సినిమా ఇండస్ట్రీ అందరూ లైన్ కట్టి ఎందుకు వెళ్తారండి? మనం మామూలు కామన్ సెన్స్ తో ఆలోచించినా ఇప్పుడు ఎక్కడో మన చుట్టాల్లో ఎవరికో యాక్సిడెంట్ అయింది అనుకోండి, మనం గవ్వ పరిగెట్టుకెళ్తాం. అంతేగాని మన ఫ్రెండ్స్ మన చుట్టాలు వాళ్ళందరూ కూడా ఎందుకు పరిగెట్టుకొస్తారు?
చిన్న కామన్ సెన్స్ పాయింట్ కదా. అందువల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని బాధ్యత చేయడం ఎందుకంటున్నాను. అల్లు అర్జున్ బాధ్యత చేయాలి, అర్జున్ ఫ్యామిలీని బాధ్యత చేయాలి. మా వాడి వల్ల ఇది జరిగింది కాబట్టి కనీసం వాళ్ళ నాన్న వెళ్ళి ఉండొచ్చు కదా, లేదంటే వాళ్ళ తమ్ముడు ఉన్నాడు వాళ్ళ తమ్ముడు వెళ్ళి ఉండొచ్చు కదా అనాలి. కానీ నువ్వు దిల్ రాజు ఎందుకు వెళ్ళలేదు, లేకపోతే ఇంకొక సురేష్ బాబు ఎందుకు వెళ్ళలేదు, సంబంధం ఏంటి అసలు? కాబట్టి మనం మాట్లాడే దాంట్లో కూడా ఏదో ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నాం మనం. అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడేశాడు కాబట్టి ఆ ఫ్లోలో మనం అంటే ముఖ్యమంత్రి అంటే ఇది మానవత్వ కోణంలో ఆలోచిస్తే శ్రీరామ్ గారు ఇప్పుడు హిట్ అండ్ రన్ కేసు లాంటిది. అంటే వీళ్ళంతా వెళ్ళారు, గుద్దారు, వెళ్ళిపోయారు, పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ మీద కేసు అయితే కేసు గురించి పరామర్శించడానికి వెళ్తున్నారు. సరే మనవాడే, మనం మాట్లాడాలనుకోవడంలో తప్పులేదు. కానీ అవతల ఒక ప్రాణం బలైంది, ఇంకో ప్రాణం కొట్టుమిట్టాడుతుంటే ఒక చిన్న ట్వీట్ చేస్తే బాగుంటుందని. ఎందుకంటే వాళ్ళకి ఆ బాధ్యత ఉంది. సొసైటీలో మనుషులు మీరు 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 ఒకటే కావచ్చు, మీరంతా మా వాళ్ళు అని ప్రజలు ఫీల్ అవుతారు కదా. అండి ఇప్పుడు దేశంలో ప్రతిరోజు కొన్ని వేల హిట్ అండ్ రన్ కేసులు వెళ్తున్నాయి. మనం ఎవరైనా వెళ్తున్నామో మనం ఎవరైనా వెళ్తున్నారు. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ట్వీట్ చేసిన దాంట్లో కూడా అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూనే ఇది దురదృష్టకరం అని ప్రతి ఒక్కళ్ళు పెట్టారు. మీరు అది కూడా గమనించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది దురదృష్టకరం అంటూనే, అంటే అది అనాలి కాబట్టి అన్నారు. నేనేం వాళ్ళ మీద ప్రేమ లేదు నాకు సినిమా ఇండస్ట్రీ మీద, వాళ్ళు కూడా అనాలి కాబట్టి అంటూ అల్లు అర్జున్ కి ప్రేమ ఒలకపోతారు. కానీ ప్రతి ఒక్కళ్ళు మీరు ట్వీట్ అన్నారు కాబట్టి చెప్తున్నా, ఆ ట్వీట్ ప్రతి ఒక్క ట్వీట్ తోనే అది ఉంది, ఇది దురదృష్టకరమైన సంఘటన, ఇలా జరిగి ఉండకూడదు, అది ఫ్యామిలీకి మా కండోలెన్సెస్ అని చెప్తూనే అల్లు అర్జున్ ని బాధ్యత చేస్తారా? అక్కడ వచ్చింది బాధ అంతా. వల్ల అల్లు అర్జున్ ని బాధ్యుడిని చేస్తారా అని ఒక్క మాట మాట్లాడటం వల్ల సినిమా ఇండస్ట్రీ మీద రైట్ అండి. ఒకసారి పశుపతి గారితో రెండు వైపులా ఆలోచించాలి. మనం రెండు వైపులా ఆలోచించాలి. పోలీసులు అసలు ఈ మొత్తం వ్యవహారానికి సింపుల్ గా పోలీసులు అంత పెద్ద హీరోని థియేటర్ నుంచి బయటికి తీసుకొచ్చారండి. వాళ్ళకి ఫుల్ పవర్స్ ఉన్నాయి, ముందే తీసుకురావాల్సింది కొంచెం ఆలస్యమైన మొత్తాన్ని తీసుకొచ్చారు. అదే పని అసలు థియేటర్ కి రాకుండా చేస్తుంటే అసలు అల్లు అర్జున్ అనేవాడు రాడు, అసలు ఈ గొడవ అంతా జరగదు, ఆ ప్రాణాలు పోవు. అసలు తీసుకొచ్చారని వీళ్ళు అంటున్నారు. కాదు 15 నిమిషాలు సినిమా అవడానికి ముందు యాజ్ యూజువల్ గానే మళ్ళీ క్రౌడ్ పుల్లింగ్ ఉంటుంది కాబట్టి యాజ్ యూజువల్ గానే ఏ హీరో అయినా 15 నిమిషాలు ముందే బయటకు వస్తారు అనేది కూడా ఇంకో వర్షన్ కూడా వినిపిస్తుందిలే మీరు అన్నట్టుగానే. అప్పుడు ఇంకా ఫెయిల్యూర్, అప్పుడు పోలీస్ ఇంకా ఫెయిల్యూర్, అతను బయట అప్పుడు ఇంకా డేంజర్ లో పడతారు. రైట్. పశుపతి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సమస్య పోయినట్టేనా, సమస్య ఇంకా కొనసాగుతున్నట్టేనా, దాని తర్వాత ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో మళ్ళీ మాట్లాడదాం. మీరేమంటారు? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు శుభోదయం అండి. అదేవిధంగా మహా న్యూస్ వీక్షకులకు కూడా శుభోదయం. శుభోదయం. ప్రథమంగా దేశవ్యాప్తంగా విదేశాల్లో ఉన్నటువంటి క్రిస్టియన్ సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇవాళ ముందస్తుగా రేవతి గారి ఆత్మకు శాంతి ప్రసాదించాలని, అదేవిధంగా వారి కుమారుడు వారు కూడా అతి త్వరగా ఆరోగ్యవంతంగా వారు కోలుకొని భవిష్యత్తులో బాగుండాలని మనస్ఫూర్తిగా మీ ఛానల్ ద్వారా వ్యక్తిగతంగా వారిని ప్రత్యేకంగా భగవంతుని కోరుకుంటున్నాను. అయితే ప్రధానంగా ఇవాళ ఈ చర్చ అనేది నిరంతరంగా వారం రోజుల పాటు నడుస్తున్నందుకు కూడా ఒక రకంగా బాగా ఉంది, ఒక రకంగా బాధ్యత కూడా, రెండు ఉన్నాయి. అంటే ఇక్కడ సమస్యకు ప్రతి వారు ఆజ్యం పోసిన వాళ్ళే, ప్రతి వారు కూడా భాగస్వాములే. అంటే ప్రతి వారు ఎవరు? సంధ్యా థియేటర్ యాజమాన్యం కానివ్వండి, పోలీస్ వ్యవస్థ కానివ్వండి, నిర్మాతను అనలేని కానీ అక్కడికి వెళ్ళినటువంటి అల్లు అర్జున్ గారు కానివ్వండి, అందరు కూడా ఎంతో కొంత వాళ్ళ కాంట్రిబ్యూషన్ జరిగిన మాట వాస్తవం, ఇంక్లూడింగ్ అభిమానులకు కూడా. ఇవాళ మీకు ముందస్తుగా ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ దేశంలో రాజకీయ నాయకులు, ఈ దేశంలో సినిమా సెలబ్రిటీస్, ఈ దేశంలో క్రికెటర్స్, ఈ దేశంలో ఎటువంటి సెలబ్రిటీస్ కూడా వీరందరూ కూడా వీరు ఎక్కడి నుండి సొమ్ము చేసుకుంటారు అంటే ప్రజల యొక్క అభిమానంతోని, వారి యొక్క ఎమోషనల్ టచ్ తోనే వీళ్ళందరి జీవితాలు, వీరి యొక్క ఆర్థిక వ్యవస్థ నిర్మాణం అవుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. అదేవిధంగా ప్రజలు రాజకీయ పార్టీల మీటింగ్లకు వెళ్ళినప్పుడు ప్రజలు కానివ్వండి, సినిమాకు ఇలాంటి క్రీడా సంస్థల్లో జరుపుతున్నటువంటి వినోదమే అనుకుంటారా, వారు ఏదనుకున్నా కూడా అభిమానులకు కూడా ఒక లిమిటేషన్ ఉండాలి, ఒక మరీ అత్యుత్సాహం ఉండకూడదు. ఎందుకంటే మన నిజ జీవితంలో మనం ఏ
హీరో కానీ ఏ పొలిటికల్ లీడర్ కూడా వారి యొక్క లాస్ ని, అంటే వాళ్ళ మనుషులే చనిపోయినటువంటి సన్నివేశాల్లో సందర్భాలలో ఎవరు కూడా ఆ కుటుంబాన్ని మనం తీసుకురాలేదు. కాబట్టి ప్రజలు, అభిమానులు చాలా జాగ్రత్తగా ఉండాలని మీ ఛానల్ ద్వారా ప్రజలకు ఒక మెసేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ అల్లు అర్జున్ గారు ఒక పెద్ద హీరో అయ్యారు. ఎలా అయ్యారు? ప్రజలతో వల్లనే అయింది కదా. ప్రజలు ఎలా అయ్యారు? వాళ్ళ ఎమోషనల్ తో. ఈ ఎమోషనల్ ఇంప్రూవ్మెంట్ తోనే, హైట్ తోనే ప్రజలు కానీ నాయకులు కానీ అవుతారు. మొన్న రేవంత్ రెడ్డి గారు అనుకోండి, అంతకుముందు కేటీఆర్ గారు అనుకోండి, అంతకుముందు ఇంకో లీడర్ అనుకోండి, ఎవరు కూడా రాజకీయ నాయకుల్లో వాళ్ళు ఇచ్చేటువంటి స్పేస్, వాళ్ళకి ఇచ్చేటువంటి పాత్రలు, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకు ఎమోషనల్ అయ్యి లేకపోతే అగ్రెసివ్నెస్ క్రియేట్ అవుతారు. కాబట్టి అది ఊహించుకొని వెళ్ళడం భావ్యం కాదని నేను కోరుతున్నాను. ఎందుకంటే అటు రాజకీయ నాయకులు కానివ్వండి, ఇటు సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఒక బయట ప్రపంచంలో కనిపిస్తున్నారో వాళ్ళు నిజ జీవితంలో వారి యొక్క ప్రవర్తన అలా ఉండదు. అందుకని నిజం వేరు, ఇమాజినేషన్ వేరు. కాబట్టి ప్రజలు దీన్ని చాలా ప్రస్ఫుటంగా అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అయితే ఇవాళ పరిస్థితులు జరుగుతున్నప్పుడు, అంటే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ప్రాధాన్యత క్రమంలో ఉన్నటువంటి చర్చించాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. అవన్నిటినీ కొంతవరకు పక్కకు పెట్టేసి దీన్నే మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, ప్రభుత్వాలు కానీ, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, వీటన్నిటినీ గోరంతను కొండంతగా చూస్తున్నారు అనే మాటలో తప్పు లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్, క్రిస్టల్ క్లియర్. అయితే ఒక సామాజిక బాధ్యతగా కూడా, ఒక సామాన్య ఇటువంటి చిన్నారి, ఇటువంటి రేవతి గారు ఈ మధ్య కాలంలో ఉదాహరణకు గురుకుల పాఠశాలల్లో చదివినటువంటి విద్యార్థులు చనిపోయారు, నెక్స్ట్ రైతులు చనిపోయారు, నిరుద్యోగులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి అవన్నిటికీ లేని ప్రాధాన్యత ఈ ఒక్క రేవతి గారికి ఎందుకు ఇస్తున్నారు అంటే, ఈ పొలిటికల్ అంటే వాళ్ళ బెనిఫిట్ కోసమే ఉపయోగించుకుంటారు అనేది చాలా కామన్ మెన్ కి కూడా అర్థమవుతుంది. ఇవాళ రేవతి కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవడం మంచిదే, మనం స్వాగతించాల్సిన విషయం. మరి ఈ ప్రభుత్వానికి కానివ్వండి, ఈ సెలబ్రిటీలకు కానివ్వండి, మరి నిరుద్యోగులు చనిపోతే ఎంతమంది వెళ్ళారు? మొన్న గురుకుల పాఠశాలలు చనిపోతే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేటువంటి మంత్రి గారు అని వ్యక్తిగతంగా ప్రతీక్ ఫౌండేషన్ నుండి 25 లక్షలు ఇచ్చారు. ఐ విల్ అప్రిషియేట్. బట్ అట్ ద సేమ్ టైం మరి వేరే నిరుద్యోగులు చనిపోతే మీరు ఎందుకు వెళ్ళట్లేదు? వేరే విద్యార్థులు చనిపోతే మీరు ఎందుకు వెళ్ళట్లేదు? అంటే ఇది పొలిటికల్ యాంగిల్లో ఆలోచించకపోతే మీరు దీనికి ఇంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు కదా. అంటే తప్పకుండా అధికార పార్టీ కానివ్వండి, లేకపోతే అటు ప్రతిపక్ష పార్టీలు కానీ వీళ్ళు ఆ కోణంలోనే ఆలోచిస్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా మనం వారు ఆర్థికంగా ఆ కుటుంబాన్ని, మైత్రేయి ఫిలిమ్స్ వాళ్ళు కానివ్వండి, అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, లేకపోతే వీరు ప్రభుత్వం కానీ, వీరందరూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షిద్దాం. కానీ వాట్ నెక్స్ట్ అనేది ఒకటి ఆలోచించాలి. మీడియా కూడా ఆలోచించాలి. దీనికి ఎక్కడో ఒక పోలీస్ స్టాప్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చర్చలో పెట్టిన మాట అయినా కూడా సరే, ఒక 2-3 రోజుల డిస్కషన్ తర్వాత ఆయన కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇది ఎవరు కూడా మాట్లాడకూడదు, దీంతో ఇక్కడే చర్చకు ఎక్కడ కూడా ఎవరు కూడా మాట్లాడొద్దు అన్నా కూడా కొంతమంది అంటే ఎమ్మెల్యేలు లేకపోతే వాళ్ళు కూడా ఏవేవో మాట్లాడడం, ఒక ముఖ్యమంత్రిగా, ఒక డెసిషన్ మేకింగ్ గా, ఒక పార్టీ లీడర్ గా ఉన్నటువంటి వ్యక్తి డైరెక్షన్స్ ఇచ్చినాక కూడా మళ్ళీ దాని మీద ప్రతిస్పందించడం అనేది తప్పు. మరి అటువంటి స్పందించిన వారిపైన అధికార పార్టీ కానీ, ముఖ్యమంత్రి కానీ ఏం నిర్ణయం తీసుకుంటారో అది మనం వారి వ్యక్తిగతం, పార్టీ అంతర్గతం. అయితే మీరు అన్నారు, ఒక్క నిమిషం, మీరు అన్నారు అంటే వీళ్ళు అల్లు అర్జున్ గారి గానే వాళ్ళు పరామర్శిస్తున్నారు, మరి మిగతా వాళ్ళు ఆ కుటుంబానికి ఎందుకు పరామర్శించట్లేదు అని అంటున్నారు. మీరు అన్నారు ఓకే, ఇప్పుడు సినిమా వాళ్ళు కాబట్టి, సెలబ్రిటీస్ కాబట్టి మళ్ళీ వాళ్ళు అక్కడ హాస్పిటల్కి వెళ్ళినా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొంత లిమిటేషన్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అబ్బాయికి ఉన్నటువంటి డాక్టర్ సూచన వారికి కావచ్చు, వాళ్ళు వెళ్ళకపోవడం కొంత ఏంటంటే మళ్ళీ ఒక హడావుడి జరుగుతుంటుంది. హాస్పిటల్లో అంబులెన్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. వీళ్ళు పలవమని ఒకరు వెళ్ళిండ్రు అనుకోండి, ఇంకొకరు వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్ అవుతుంది. రేపటి రోజున వాళ్ళ ఇండస్ట్రీలో ఉండాల్సిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ ప్రజల్లో వాళ్ళ సినిమాలు ఆదరించాలి అన్నప్పుడు
మళ్ళీ అదొక ప్రశ్న ఉత్పన్నమయ్యే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఒక హీరో గాని ఒక హీరోయిన్ గాని ఎవరైనా వెళ్ళాలి పరామర్శిస్తే మళ్ళీ వేరే వాళ్ళు కూడా వెళ్ళకపోతే వాళ్ళ మీద తప్పు పట్టే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కూడా మళ్ళీ ఒక అలజడి, మళ్ళీ అక్కడ కూడా ఏ ఎమర్జెన్సీతోనో ఏ ప్రాణం కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి అక్కడ వెళ్ళలేకపోవచ్చు అనేది ఒకటి. నెక్స్ట్ వాళ్ళు సామాజిక మాధ్యమాలతో మీరు అన్నట్టుగా ట్వీట్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళు ప్రెస్ లో చేయొచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్స్ లో వారికి స్పందించి వాళ్ళను ఒక ఆదుకోవాలను, వాళ్ళను క్షేమం కోరుకోవాలని వాళ్ళు సంతాపం తెలియజేయడం కానివ్వండి, వాళ్ళ యొక్క కట్టసీని తెలియజేయడం వాళ్ళ యొక్క బాధ్యత. ఎందుకంటే ప్రజలు అభిమానులు లేకపోతే సినిమా ఇండస్ట్రీలో 4 రోజులు కూడా బతకలేరు. ఒక సినిమా ఫెయిల్ అయిపోతే వాళ్ళ కెరియర్ ఎంత ఎఫెక్టివ్ ఉంటుందో దే నో వెరీ వెల్. సో ఆ క్రమంలో ఆలోచించినప్పుడు వాళ్ళు సామాజిక బాధ్యతతోని ప్రజల యొక్క అంటే ఎన్నో నేచురల్ కెలామిటీస్ అయినప్పుడు కూడా సెలబ్రిటీస్ వాళ్ళకు మెసేజ్ ఇస్తుంటారు, వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. ఇవన్నిటిని కంపేర్ చేసినప్పుడు అల్లు అర్జున్ గారు ఇచ్చినటువంటి పారితోషికం ఆయన అనౌన్స్ చేసినటువంటిది కానీ చాలా తక్కువ. ఎందుకంటే ఒక కుటుంబం చిన్నారి వాళ్ళ తల్లి లేకపోవడం అనేది వాళ్ళ కుటుంబం కోలుకోలేనటువంటి దెబ్బ. ఈ క్రమంలో ఆలోచించినప్పుడు అల్లు అర్జున్ గారు ఇచ్చినటువంటి డబ్బులు ఇస్తా అనుకున్నట్టు కమిటీ అయినటువంటిది కూడా చాలా తక్కువ. ఎందుకంటే ఇటువంటి అభిమానులతోనే కదా వాళ్ళు ఇవాళ 100 కోట్లు 200 కోట్లు రూపాయలు పెట్టి సినిమా తీస్తారు. అంటే అటువంటి అభిమానులకు ఒక కటసి ఉండాలి. తర్వాత అంటే తురుగు శ్రీరామ్ గారు అన్నట్టు తర్వాత ఇద్దాము అని కదా హోల్డ్ లో పెట్టేదానికంటే ఇనిషియల్ స్టేజ్ లోనే ఒకటి కుటుంబం వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడం, రెండవది ఒక బిగ్ అమౌంట్ అనేది అనౌన్స్ చేసేసి ఉంటే అసలు ఇంత దాకా సమస్య వచ్చి ఉండేది కాదు. సమస్య జరిగింది తమ వాళ్ళే అని వాళ్ళు అంగీకరించినట్టుగా అయ్యేది, దానికి వాళ్ళ స్పందన కూడా ఉండేది, ఇరు కుటుంబాల మధ్య ఇంకా వాళ్ళ అభిమానులు కూడా కాబట్టి వేరే వాళ్ళు కాదు. కాబట్టి ఆ ఇనిషియేషన్ తీసుకోవడం ఫస్ట్ డే జరిగిన తప్పే ఇది ఇప్పటికీ నడిపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ లక్ష్మి గారు, ఇప్పుడు ఉదాహరణకు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అవుతుందండి. యాక్సిడెంట్ ఎవరి ద్వారా అయిందా తర్వాత విషయం. ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన బాధ్యతగా తీసుకొని హాస్పిటల్ అడ్మిట్ చేసేస్తే పేషెంట్ తరపున ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొంత కూల్ డౌన్ అవుతారు. తప్పైతే జరిగింది, బట్ ఆయన హాస్పిటలైజ్డ్ అయ్యిండు, తీసుకెళ్లారు, బాధ్యత ఉన్నారు, అక్కడ ఉన్నారు అనేటువంటి భరోసా కలిపి ఇచ్చినప్పుడు అక్కడ కొట్లాట ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీస్ నుండి ఎస్కేప్ అవుతారో ఇవన్నీ చర్చలకు దారి తీస్తుంటారు. ఇప్పుడు ఆయన అనుభవించవచ్చు కదా, ఇప్పుడు వాళ్ళకు ఆర్థికంగా చాలా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు అల్లు అర్జున్ వారు 10 కోట్ల రూపాయలు అయినా కూడా నేను ఆయన ప్రాణానికి కోసం నా ఆస్తిని అడ్డు పెట్టేస్తా, ఎంతైనా నేను అది నా బాధ్యత అని ఒక గట్టి మెసేజ్ దానికి ఇవ్వగలిగితే ఇవాళ ప్రతిపక్ష పార్టీలో అధికార పార్టీలో వీళ్ళందరికీ ఇంత చర్చ జరిగేది కాదు కదా. ఈ స్టేట్ డిసిషన్ అనేది ఒకటి అక్కడే పులిస్ స్టాప్ జరుగుతుంది. కామా దగ్గర వదిలేశాడు ఏదో 25 లక్షలు. ఇప్పుడు కొంతమంది వింటున్నాడు మీడియా ద్వారా వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ద్వారా 25 లక్షలు ఇస్తా అన్నాడు, ఇప్పటి వరకు 10 లక్షలు ఇచ్చారు. మరి ఎందుకు ఇవ్వట్లేదు 10 లక్షలు? అంటే వాళ్ళు ఎగ్గొట్టాలన్నా లేకపోతే ఎందుకు ఆ ఇనిషియేటివ్ పాజిటివ్ ఇనిషియేటివ్ ఎందుకు తీసుకోలేదు అనేది ఇవాళ పెద్ద చర్చ. ఎగ్గొట్టాలని మాత్రం అనుకోకపోవచ్చు, ఎందుకంటే అరవింద్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఆయన తెలుసు. బాధ్యత లేదని కాదండి, అందరికీ బాధ్యత ఉంటుంది, అందరికి అవగాహన ఉంది. ఇటువంటి సమస్యలు ఎన్నో చూసి ఉంటారు వాళ్ళు. అక్కడ ఒక హాస్పిటల్ యాజమాన్యానికి ఒక మెసేజ్ ఇచ్చేస్తే మీకు ఎన్ని డబ్బులైనా 1 కోటి రూపాయలైనా 5 కోట్లైనా నేను పెడతాను అని ఒక భరోసా ఇచ్చేస్తే సరిపోతుంది కదా. యాజమాన్యం కూడా ఎవరు అడిగారు కదా. 10 లక్షలు ఒకసారి చెక్ పంపించేసి ఇంకొక 10 లక్షలు మళ్ళీ తర్వాత పంపిస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన డిపాజిట్ చేసిండు అనుకోండి ఒక 50 లక్షల రూపాయలు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అది ఎంత బిల్ అవుతుందో తర్వాత రిఫండ్ వాళ్ళకే వస్తుంది కదా. అంటే అక్కడ సమస్య పరిష్కారం కోసం సమస్యను ఇంకోరి నోర్లు మోపించడం కోసం తీసుకోవాల్సిన ఇనిషియేటివ్ అల్లు అర్జున్ గారు కానివ్వండి, వాళ్ళు అతనికి ఉన్నటువంటి అంటే ఎవరైతే వాళ్ళ ఫాదర్ ఉన్నారో ఇంకెవరైతే ఆలోచిస్తున్నారో అది చూడలేదు. అయితే దీన్ని ఒక క్రమంలో ఉంటే అల్లు అర్జున్ గారు కూడా స్వయంగా ఆయన కత్తిపొడిచి పడవలేదు, ఆయన చనిపోవాలని ఆయన కూడా కోరుకోరు. ఎందుకంటే లక్షలాది మంది అభిమానులు ఉండడం వల్ల ఈ విషయంలో తురుగు శ్రీరామ్ గారు అబ్జెక్ట్ చేస్తున్నట్టున్నారు. శ్రీరామ్ గారు అంతే కదా, ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నది ఇదే. అంటే డబ్బుతో ప్రాణాలను వెలకట్టమని మనం అనట్లేదు, కానీ ఒక ఫిగర్ అనౌన్స్ చేస్తుంటే ఇంత సమస్య ఉండేది కాదనేది అందరూ చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే సమస్య ఉంటుంది, పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య ఏమీ లేదు. ఆయన అబ్జెక్ట్ చేస్తున్నారు, అందుకే నేను శ్రీరామ్ గారిని అడుగుతున్నా. ఒక్క
అసలు దానికి అసలు మనం ఎంత వెలగట్టగలం? ఒకటి పాయింట్ నెంబర్ 1, దానికి ఎంతన్నా వెలగట్టాం ఒకటి. రెండోది మిత్రుడు ఏం చెప్తున్నారంటే అసలు ఎంతైనా నేను ఖర్చు పెడతానని అంటే బాగుంటది కదా అంటున్నాడు మిత్రుడు అంటున్నారు. అది ఆ మాట అల్లు అర్జున్ అన్నాడండి, ఈ 25 లక్షలు అంటాం 100% తక్కువే. కానీ నేను నాలాంటి వాడు ఒక యాక్సిడెంట్ చేశాను అనుకోండి, నేను 25 లక్షలు కూడా కట్టలేను. కానీ అల్లు అర్జున్ స్థాయికి 25 లక్షలు అంటాం తప్పే, నేను కాదంటా. కానీ అతను ఆల్రెడీ ఇది నా టోకెన్ అమౌంట్, ఇది జస్చర్ గానే ఇది చేశాను, తర్వాత నేను పూర్తిగా ఉంటాను అని మాట్లాడాడు అతను. మనం ఎందుకు వన్ సైడ్? నా బాధ అంతా ఎందుకు వన్ సైడ్ వెళ్తున్నా? అసలు అల్లు అర్జున్ 100కి 100, 300, 400 మీరు ఎంత చెప్తారో అంత తప్పండి. కానీ మనందరం వన్ సైడ్ గా ఎందుకు వెళ్తున్నాం అనేది నా బాధ. ఇక్కడ ఇంకో సైడ్ మీరు గవర్నమెంట్ అనుకుంటున్నారు, ఇంకో సైడ్ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు. ఒకటి లక్ష్మి గారు, ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు, ప్రభుత్వం పారితోషికం అనౌన్స్ చేసింది. దానికి తోడుగా ప్రతీక్ ఫౌండేషన్ నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేశారు. దానికి తోడుగా మైత్రి మూవీస్ వాళ్ళు చేశారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వస్తుంది బాగా లో వస్తుంది ఎందుకో. ఎవరైతే విక్టిమ్ ఇప్పుడు కాదు విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ విక్టిము అసలు ఎప్పుడు కూడా ఈ మాటలు మాట్లాడలేదు. మనం ఎందుకు మాట్లాడుతున్నాం ఈ మాటలన్నీ? ఎంత అయితే బాగుండేది, అంత అయితే బాగుండేది. శ్రీరామ్ గారు విక్టిమ్ అడగరు, విక్టిమ్ అడగడం కాదండి. అతను నేను విత్డ్రా చేసుకుంటానంటున్నాడు, అసలు మనం బయట పంచాయతీ ఏంటంటున్నా నేను, వాళ్ళు చూసుకోకుండా మనం బయట పంచాయతీ ఏంటంటున్నా నేను. అతను విక్టిమ్ ఏమో ఫ్యాన్ అని చెప్తా. ఒక్క నిమిషం వినండి లక్ష్మి గారు, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఆ విక్టిమ్ తరపున మనమే మాట్లాడేస్తున్నాం. అతను ఇలా అని ఉంటాడు, అలా అని ఉంటాడు. అతను ఏం అంటలేదు. అతను ఏమంటున్నాడు, నేను అసలు ఫ్యాన్స్, అసలు అల్లు అర్జున్ కి ఇబ్బంది అయితే నేను విత్డ్రా చేసుకుంటానని చెప్తున్నాడు. ఫ్యాన్స్ కాబట్టి అలా మాట్లాడతాడు మనం అనుకోవచ్చు. కానీ మాట్లాడాల, ఎవరు వచ్చినా కానీ ఎంత తీసుకుంటానని చెప్తున్నాడు. అతను చాలా హంబుల్ గా ఉన్నాడు. అతని వైపు అతను ఇలా చేసి ఉంటాడు, ఇలా చేసి ఉంటే కనుక అతను సాటిస్ఫై అయ్యాడు, అలా చేసి ఉంటే అసలు అల్లు అర్జున్ మాటలను మనం ఎందుకు వక్రీకరిస్తున్నాం? మనం ఎవరి మాటలను వక్రీకరించదంటున్నా నేను అనేది. నా పాయింట్ ఏంటంటే మనం ఎవరి సైడ్ తీసుకోవద్దు, ఎవరు తీసుకోవట్లేదు. ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు నేను ఇస్తాను అనడం వేరు, ఇచ్చేయడం వేరు. వాళ్ళ చేతుల్లో అమౌంట్ లేక కాదు, ఒక ఫిగర్ అనౌన్స్ చేయాల్సిన బాధ్యత మరచడం కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు అలా అని వాళ్ళు ప్రెస్ మీట్లతో ఏం బయటకు వచ్చి లేరు. ఒక ఫిగర్ అనేది నేను ఇంతవరకైనా ఇస్తానన్నదే 25 లక్షలు, అందులో 10 లక్షలు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా దాని చుట్టూ కాన్సన్ట్రేషన్ వెళుతుంది. ఆయన అవును మమ్మల్నే పొడిచారు, అవును మా ఫ్యామిలీలో మేము చచ్చిపోతే మీకేంటి అని ఎవరైనా అంటే లా ఎలా ఒప్పుకుంటుంది? మనం ఒక వ్యవస్థలో ఉన్నాం, వ్యవస్థతో పెట్టుకుంటే అది వ్యవస్థతో పెట్టుకుంటే. అలాంటప్పుడు లక్ష్మి గారు వ్యవస్థను డిసైడ్ చేయనివ్వండి, ఎంత ఇవ్వాలనేది వ్యవస్థను డిసైడ్ చేయనివ్వండి. కోర్టు ఉంది కదా, కోర్టు నువ్వు 25 లక్షలు ఏంటయ్యా, 5 కోట్లు 10 కోట్లు 50 కోట్లు కట్టమంటుంది. కోర్టు కాదు కదా, అది ప్రయారిటీ కాదు కదండి. ఇప్పుడు కోర్టులు నిర్ణయిస్తాయి తర్వాత. కోటేశ్వరరావు గారు మీరేమంటారు? అంటే నేను ఒక 500 కోట్లు ఇవ్వాల్సిందే ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా మీ తరఫున, అది ఓకే చేస్తుందా కోర్టు? 5 కోట్లు అడగొచ్చు, 50 కోట్లు అయినా అడగొచ్చు అండి. కానీ ఇక్కడ ప్రాణానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కోటేశ్వరరావు గారు దీన్ని మీరేమంటారు అసలు? ఇప్పుడు బాధిత కుటుంబానికి సహాయం చేయడం అనేటువంటిది అదేమి లీగల్ కాదు, అది ఉదారత్వం కింద తప్ప లీగల్ కాదు. ఎందుకు అంటే 10 లక్షల 25 లక్షల 50 లక్షల అనేటువంటిది అది సపరేట్ ట్రాక్. దాని గురించి వివాదపడాల్సినటువంటిది లేదా దాన్ని డిస్ప్యూట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు బాధితుడు హాస్పిటల్లో ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నటువంటి దానికి ఫస్ట్ ఎవరు బాధ్యుడు? ప్రభుత్వము దానికి బాధ్యత తీసుకొని అతనికి చికిత్స చేయించాలి. ఎందుకంటే ప్రభుత్వం బాధ్యత ఎవరిదైనా కానీ. అందువల్ల ఆ విధమైనటువంటిది చూస్తే మిగతా అంశాలన్నీ కూడా అవేవి చట్టబద్ధమైనవి కాదు, లేదా మ్యాండేటరీ కాదు. ఇంత ఇవ్వాలని కానీ ఇంత ఇవ్వకూడదని కానీ అవన్నీ మ్యాండేటరీకి సంబంధించినటువంటివి కాదు. ఇప్పుడు అక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటి? ఇప్పుడు అతను భాస్కర్ అనే రేవతి భర్త ప్రకటన చేశాడు. ఆ ప్రకటన చేసిన దాని మీద వచ్చినటువంటి రియాక్షన్ ఏమిటి? అతనికి డబ్బు ఆశ చూపారు అని ఒకటైతే, అతన్ని బెదిరించారు
అందుకని అతను అటువంటి ప్రకటన చేశారని చెప్పేసి అన్నారు. అటువంటి ప్రకటన చేసిన తర్వాత మరి అమౌంట్ వాళ్ళు అర్జున్ వాళ్ళు చెప్తుంది కూడా అదే కదా. ఒకవేళ అది కనుక ఇచ్చేట్లయితే ఈ విధమైనటువంటి మలుపు తీసుకుంటే ఏమిటి అనేటువంటి, అందుకని దీనిలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నమాట వాస్తవం. అయితే బాధితుడికి సాయం చేయడం లేదా అనేటువంటి డెఫినెట్ గా సాయం చేయాలి. దానికి ఈ కేసుకి సంబంధం ఉండకూడదు అనేది నా అభిప్రాయం. ఒకవేళ అర్జున్ 2 కోట్లు ఇచ్చినా 3 కోట్లు ఇచ్చినా గానీ అది వేరు. కానీ ఈ కేసును ఎదుర్కోవాలా లేదా, ఒకవేళ 2 కోట్లు 3 కోట్లు తీసుకొని ఆ భాస్కర్ అనే అతని కేసు ఉపసంహరించుకుంటే ఇంకొకళ్ళు వెళ్తారు. ఎందుకంటే ఇది పబ్లిక్ ప్లేస్ లో జరిగింది. ఈ పబ్లిక్ ప్లేస్ లో జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఈ కేసు మీద దర్యాప్తు జరపాలి, దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి నేను, శ్రీరామ్ గారు, ఇంకొకళ్ళు ఇంప్లీడ్ అయితే ప్రభుత్వం దాన్ని కేసును ఉపసంహరించుకోవడానికి లేదు కదా. అందుకని మనం దానికి సపరేట్ గా చూడాలి ఒకటి. రెండోది, సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు ఈ విధమైనటువంటి నెగిటివ్ వచ్చింది అంటే వాళ్ళ యాక్షన్ మొత్తం చూసినప్పుడు బాధిత కుటుంబం కంటే అల్లు అర్జున్ అరెస్ట్ అనేటువంటిది వాళ్ళని ఎక్కువగా బాధించినట్టుగా జనానికి ఫోకస్ అయింది. ఆ విధమైనటువంటి దాన్ని రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత సినిమా ఇండస్ట్రీది. రెండోది, ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు వెళ్ళి కుటుంబాన్నో లేదా బాధితులను పరామర్శించడానికి సాధ్యపడుతుందని నేను కూడా అంటలేదు. కానీ అసోసియేషన్స్ ఉన్నాయి, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఉన్నాయి, నిర్మాతల మండలి ఉన్నది, అదేవిధంగా యాక్టర్స్ అసోసియేషన్ ఉన్నాయి. ఈ 3 అసోసియేషన్లు అయినా కానీ కనీసం వాళ్ళు మొత్తం ఆ కమ్యూనిటీ తరఫున వెళ్ళి లేదా వాళ్ళకి సంబంధించి పరామర్శ అనేటువంటిది చేశారా అంటే అటువంటిది చేయలేదు. అది కనుక చేస్తుంటే వాళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఆ సానుభూతి తెలిపినట్టుగా ఉండేది. కానీ జరిగింది ఏమిటి, మొత్తం ఏదో అల్లు అర్జున్ ఏదో పెద్ద విక్టిమ్ అయినట్టు, ఆయనకి ఘోరమైనటువంటి అన్యాయం జరిగినట్టు బిల్డప్ ఇచ్చారనేది ఇక్కడ ఈ సందర్భంగా పెట్టినట్టు. సరే, ఇదిలా ఉంచితే అండి, నేను ఈ రోజు అంటే సరే దీన్ని మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. నిన్న ఆయన విక్టిమ్ నేను 2 సార్లు ఇప్పటికే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. అల్లు అర్జున్ గారికి ఇబ్బంది కలిగేలాగా ఉంటే కనుక నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అని. భార్య పోయినా, బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన అభిమానాన్ని మళ్ళీ చాటుకున్నారు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సిన దాని గురించి కుటుంబ పెద్దగా తను ఒక నిర్ణయం తీసుకోవచ్చు, దాన్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అది భయపెట్టారన్న ఏదైనా ఇక్కడ వరకు ఒక విషయం. సరే, కోర్టులు కూడా ఎలా చేస్తే మీరు అన్నట్టుగా ఇంకొకళ్ళు ఇంప్లీడ్ అయితే ఇది ఏ టర్న్ తీసుకుంటుందో చూద్దాం. కోటేశ్వర గారు, నా ఇంటెన్షన్ ఒకటి, వాట్ నెక్స్ట్ అండి, అంటే ఇక్కడ నుంచి ఏం చేయాలి, ఏం చెప్పాలి? స్టార్టింగ్లో కూడా నేను అదే అడిగాను. వెర్రితలలో వేస్తున్న అభిమానం, దానికి తోడు బౌన్సర్ల ప్రయోగం, ఇదంతా రేపు జరగకుండా ప్రభుత్వాలు ఎలాంటి కట్టడి చర్యలు తీసుకోవాలి? అందుకనే ముందు ప్రేక్షకులు వెర్రి అభిమానాన్ని అదుపులో ఉంచుకోవాలి ప్రేక్షకుల వైపు నుంచి. అయితే ప్రతి ఇండివిజువల్ ని మనం నువ్వు వెర్రివాడివా లేకపోతే మంచివాడివా అని చెప్పి మనం చెప్పలేం. కానీ ఒక రాంగ్ ట్రెండ్ సినిమా యాక్టర్ల పట్ల, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో లేదా తమిళనాడులో కానివ్వండి, ఒక రాంగ్ ట్రెండ్, పిచ్చి అభిమానం అనేటువంటిది ఎప్పుడు మంచిది కాదనేది మనం ముందుగా ప్రేక్షకుల వైపు నుంచి. ఇక రెండోది, ఇప్పుడు సంధ్యా థియేటర్లు దాని పరిసరాలు లేదా దాన్ని చూస్తే చాలా ఇరుకుగా ఉండేటువంటి ప్రాంతం అది. అటువంటి ఇరుకుగా ఉండేటువంటి ప్రాంతాన్ని ఎంచుకొని సెలబ్రిటీలుగా ఉన్నటువంటి వాళ్ళు థియేటర్లకు రావడం అనేటువంటిది, దాన్ని అక్కడ కంట్రోల్ చేయడం అనేటువంటి కూడా వాళ్ళు సెంటిమెంట్ గా భావించి వెళ్తున్నప్పుడు దానికి అవసరమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కదా. ఇప్పుడు అదే కదా వివాదం. వెళ్ళొద్దని ఎవరో అంటున్నారు. గతంలో అనేక సార్లు సంధ్యా థియేటర్ కి వెళ్ళారు, లేదా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్నటువంటి అనేక థియేటర్లకు వెళ్ళారు, అది వేరే అంశం. ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు ఒక ఉదంతం జరిగింది. ఈ ఉదంతం నుంచి థియేటర్లు ఎగ్జిబిటర్లు ఏమో చెప్తున్నారు, లేదా బెనిఫిట్ షోలకి అనుమతి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, లేదా పోలీసుల వైపు జరిగినటువంటి లోపాన్ని ఏ విధంగా సరిదిద్దుకుంటారు. అందుకని నేను ముందే చెప్పినట్టుగా ఇప్పటికైనా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. వీళ్ళందరినీ చొరవ తీసుకొని భవిష్యత్తులో ఇలాంటివి జరిగినప్పుడు అసలు ఇలాంటి వాటిని అనుమతించాలా లేదా, అనుమతిస్తే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఒక విధానాన్ని రూపొందించాల్సినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది.
అటువంటి బాధ్యతని నెరవేర్చడం అనేటువంటిది తదుపరి కర్తవ్యంగా ఉండాలి. ఆ కేసు ఏమిటనేటువంటిది అది చట్టపరంగా ఆల్రెడీ ఒక ప్రాసెస్ లో ఉంది కనుక దానికి దీనికి సంబంధం లేదు. ముందు ఇండస్ట్రీ తోటి సమావేశమయ్యి ఇండస్ట్రీలో తలెత్తినటువంటి అనుమానాలు కావచ్చు, అపోహలు కావచ్చు, వాటన్నిటిని తీర్చడంతో పాటు ఒక విధి విధానాలను ఖరారు చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నేను చెప్తాను. ఓకే అండి. శ్రీరామ్ గారు, 100% అంటే బెనిఫిట్ షోస్ విషయంలో ప్రభుత్వం ఏమైనా ఆంక్షలు పెట్టాలా? థియేటర్స్ వాళ్ళకి ఆంక్షలు పెట్టాలా? ఇక నుంచి ఎవరినైనా దీనికి బాధ్యులుగా చేయాలా, లేదంటే ఏమైనా కమిటీలు ఏర్పాటు అవ్వాలా? అదే అంటున్నా, అది సినిమా ఇండస్ట్రీతో ఫస్ట్ మీటింగ్ జరగాలి. అసలు సమస్య ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు దుర్మార్గం ఏంటంటే ఒక ముఖ్యమంత్రిని ఒక రకంగా చూస్తారు, ఒక ముఖ్యమంత్రిని ఒక రకంగా చూస్తారు. ఇక్కడ వచ్చింది బాధ. ఇది అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో, అంటే చంద్రబాబు నాయుడు గారికి నాకు వ్యతిరేకత లేదు, చంద్రబాబు నాయుడు గారికి నాకు ప్రేమ లేదు. నేను చెప్పేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఎలా వ్యవహరిస్తుందని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారితో ఫ్రెండ్లీగా ఉంటుంది సినిమా ఇండస్ట్రీ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే చంద్రబాబు నాయుడు గారితో ఫ్రెండ్లీగా ఉంటాం 100% కరెక్ట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు ఆయన ముఖ్యమంత్రిగా గుర్తించకపోయేసరికి ఏమైంది? ఆయన కక్ష తీర్చుకున్నాడు. ఎలా కక్ష తీర్చుకున్నాడో మనం చూసాం కదా. అప్పుడు అది జరిగిన తర్వాత అయినా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి బుద్ధి రావాలి కదా. బీఆర్ఎస్ నాయకులతోటి రాసు పూసుకుని తిరిగారు 10 ఏళ్ళు. వెరీ గుడ్, సూపర్. ఎందుకు ప్రభుత్వంతో సత్సంబంధాలు నేర్పడం అనేది చాలా అవసరం సినిమా ఇండస్ట్రీకి, కరెక్ట్. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పని ఎందుకు చేయలే? ఆ పని చెయ్యకపోగా ఆయనంతటా ఆయన సినిమా వాళ్ళందరూ ఉన్న ఒక మీటింగ్ లో మనం అక్కడ నంది అవార్డులు అనేవి అటు పోయినాయి, దాని తర్వాత ఇంకొక అవార్డులు ఇక్కడ ఏదో ఒకటి మనం ఇస్తాము, దానికి వచ్చి మీరందరూ కూర్చొని సలహా ఇస్తే దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటాను, మనం అవార్డులు ఇద్దామని చెప్పాడు. వెళ్ళి 10 మంది కలిసారండి ముఖ్యమంత్రి గారిని. చివరికి ఆయన ఏం చేశాడు? ఎవరు సరిగా నన్ను పట్టించుకోలేదని చివరికి ఆయన ఒక అవార్డుని ఆయన ప్రకటించారు. గద్దర్ ప్రేరణ ఒక అవార్డులు ప్రకటించారు. పోనీ దాన్ని ఎవరన్నా స్వాగతించారో? చాలా మంది ఇండైరెక్ట్ గా దాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే గద్దర్ గారి బ్యాక్గ్రౌండ్ అసలు అందులోకి నేను వెళ్ళదలుచుకోవాలి. కానీ ముఖ్యమంత్రికి మీరు రండ్రా బాబు మాట్లాడదాం అంటే వెళ్ళలేదు. ఆయన ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని స్వాగతించలేదు, వ్యతిరేకించలేదు, దాన్ని అట్లా వదిలేశారు. ఎవరు మళ్ళీ దాని గురించి మాట్లాడలేదు. అంటే ఒక ముఖ్యమంత్రిని మీరు ఎందుకని సరిగా గుర్తించట్లేదు? వేరే ఇంత ముందు ఉన్న ముఖ్యమంత్రిని గుర్తించినట్టు ఇక్కడ ముఖ్యమంత్రిని ఎందుకు గుర్తించారు? అక్కడైనా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సరే ఇక్కడ ఆ సమస్య వల్ల ఇప్పుడు చిన్న విషయం జరిగితే, చిన్న విషయం అంటే ఒక మనిషి చనిపోవడం చిన్న విషయం అట్లా, నేను ఒక ఇష్యూ జరిగితే అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఆ కేసు వరకు కాకుండా, అంటే అల్లు అర్జున్ రేవతి గారు చనిపోవడం, రేవతి గారి భర్త విక్టిమ్ ఉన్నారు, వాళ్ళ వరకు ఉండవలసిన కేసు ఇటువైపు ముఖ్యమంత్రులు మాట్లాడేసి నేషనల్ మీడియా వెళ్ళిపోయి ప్రధానమంత్రుల దాకా కూడా దీనికి సంబంధించిన రిపోర్ట్లు వెళ్ళిపోయి సినిమా ఇండస్ట్రీ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం అయిపోయి ఇంత అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇలా జరిగినప్పుడైనా రేపు తీసుకోవాల్సిన చర్యల మీద కనీసం అంటే దీన్ని ఇక్కడికి వదిలేయకుండా ఏదైనా తీసుకోవడం కరెక్ట్ కాదంటారు? ఇప్పుడైనా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు రెడీగానే ఉన్నారు, ఆయన వెల్కమ్ చేస్తున్నారు. నిన్న కూడా దిల్ రాజు గారు వెళ్ళినప్పుడు ఏమన్నాడండి రేవంత్ రెడ్డి గారు? రండి మనం మాట్లాడదాం అన్నాడు కదా ఆయన. దిల్ రాజు గారు రేపు ఇప్పుడు ఆ ఇనిషియేటివ్ తీసుకున్నాడు కదా. ఎందుకు వచ్చింది ఇప్పుడు ఆ పరిస్థితి? సినిమా ఇండస్ట్రీస్ వర్సెస్ ప్రభుత్వం అయిపోయింది. ఒక కేసు కాస్త సినిమా ఇండస్ట్రీ వర్సెస్ ప్రభుత్వం అయిపోయి అసలు సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతుందా అన్న మాటలు వచ్చి మీడియాలో కూడా ఇంకేముంది సినిమా ఇండస్ట్రీ ఏపీకి వెళ్ళిపోతుందని స్టోరీలు వచ్చేసి ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు దిల్ రాజు గారు వచ్చి ఆయన ఎఫ్డీసీ చైర్మన్ కాబట్టి మధ్యలో కూర్చుని మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. ఆయన రేపు ఎల్లుండి తీసుకెళ్తాడు. అట్ ది సేమ్ టైం అటువైపు కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నారు. సరే ఎవరు ఎక్కడ ఎమికబుల్ గా ఉంటే అక్కడ వెళ్తారు, అది వేరే విషయం. నేను అనేది సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి పెద్ద తప్పు గత 5 సంవత్సరాల్లో జరిగింది, ఇప్పుడు మళ్ళీ జరిగింది. మనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నేను అనేక సందర్భాల్లో విమర్శించా, అది కాదు ఇష్యూ. కానీ ఆయన ముఖ్యమంత్రిగా గుర్తించాలి కదా సినిమా ఇండస్ట్రీ పరంగా. ఇట్లాంటివన్నీ చేయడం వల్ల కొంతమంది వెళ్ళారు అంటున్నారు, కానీ ఎవరెవరు వెళితే గుర్తిస్తారు? ఎవరు సినిమా ఇండస్ట్రీ ఈ పర్సన్ ఈ స్థాయి వాళ్ళు వెళ్ళాలని ఏమైనా ఉంటుందా? ఇప్పుడు అదే చెప్తున్నా, ఇందాక రావు గారు చెప్పినట్టు ఫిలిం ఛాంబర్ వెళ్ళి కూర్చో, ఫిలిం ఛాంబర్ తరఫున ప్రతినిధులు వెళ్ళాలి. అలాగే అసోసియేషన్ 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి, 24 క్రాఫ్ట్స్ తరఫున ప్రెసిడెంట్లు ఉన్నారు, సెక్రటరీలు ఉన్నారు, వాళ్ళందరూ వెళ్ళి కూర్చోవాలి. వాళ్ళ అవసరాలు మాకు ఇవ్వున్నాయని చెప్పాలి, మాట్లాడాలి. అసలు ఏది లేకుండా అసలు వదిలేస్తే చిరంజీవి గారు కాంటాక్ట్ లోనే ఉన్నారు, వెళ్ళొచ్చారు. టికెట్స్ ఇష్యూ వచ్చినప్పుడే పేర్ని నాని గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా వచ్చారు. అప్పటి వరకు అసలు సినిమాటోగ్రఫీ మంత్రి ఏపీకి లేరు అప్పుడు. అంటే కారణాలు అనేక ఉన్నాయిలేండి, అక్కడ ఉన్నాయి. ఇక్కడైతే మాత్రం 10 ఏళ్లుగా బీఆర్ఎస్ చట్టపట్టాలు వేసుకొని ఉన్నారు.
అక్కడైనా ఇక్కడైనానండి, తప్పేం కాదు నేననేది. వాళ్ళ చట్టాబట్టాలు వేసుకోవడం తప్పట్లా. చంద్రబాబు నాయుడు గారితో చట్టాబట్ట వేసుకోవడం కరెక్ట్, టీఆర్ఎస్ తో చట్టాబట్టాలు వేసుకోవడం కరెక్ట్. అది ఎందుకు సినిమా ఇండస్ట్రీకి ఇది అవసరం. ప్రతి వారం సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వంతో అవసరం ఉందండి, ప్రతి శుక్రవారం అవసరం ఉంది. ప్రతి శుక్రవారం అవసరం ఉన్నప్పుడు మీరు ఎట్లా నెగ్లెక్ట్ చేస్తారు? ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల సినిమా ఇండస్ట్రీ ఇబ్బంది పడింది కదా. ఇప్పుడు ఈయన సడన్ గా ఈ కోపంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఇబ్బంది పడుతుంది కదా. ఇప్పుడు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి మొత్తం సినిమా ఇండస్ట్రీకి వచ్చింది కదా. ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకోవడం? అట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు కూడా అంత అసెంబ్లీలో అంత సేపు ఒక ఇండస్ట్రీ గురించి మాట్లాడిన పరిస్థితి అంటే మీరు అల్లు అర్జున్ దాకా మాట్లాడి సరిపోయేది కదా. దానివల్ల కాదు. అందుకనే అంటున్నా నేను ఇద్దరికి చెప్తున్నది అదే. మీరు సినిమా ఇండస్ట్రీ బయటికి వెళ్ళిపోతుందేమో అన్నంత వర్షం దాకా వచ్చేలాగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రవర్తించడం వల్ల కదా ఇదంతా. ఇప్పుడు ఇద్దరు తగ్గాల్సి, ఎప్పుడైనా సరే రెండు వైపులా ఈగోలు లేకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు 5 నిమిషాల్లో పరిష్కారం అవుతాయి. ఇందులో ఎవ్వరు చెడ్డవాళ్ళు లేరు. రేవంత్ రెడ్డి గారు ఏమైనా చెడ్డవాడా? అలాగే సినిమా ఇండస్ట్రీ అన్నది చెడ్డదా? కాబట్టి ఏంటంటే కూర్చుని మాట్లాడుకోవాల్సింది. ఈగోలకు వెళ్ళారు, ఈ ఈగో క్లాష్ల వల్ల జరుగుతున్నాయి. పాపం ఆయన విక్టిమ్ కి అయితే ఏ ఈగో లేదు పాపం. సరే ఆయన బెదిరించారనో డబ్బులు వచ్చి ఏదో ఆయన చేశారనో ఏదో చెప్తున్నారు, కానీ పాపం ఆయన మాత్రం ఆ విక్టిమ్ లాగే ఉన్నాడు. ఆయన మిగతా వాళ్ళందరూ పంచాయతీ పెట్టేస్తున్నారు బయట. మొత్తం అందరూ ఏ టు జెడ్ సంబంధం సినిమాలాగా ఉంది. ఎవరెవరో ఇన్వాల్వ్ అయిపోతారు, ఏదేదో మాట్లాడతారు. ఆయన అంటారు, రకరకాల చెప్పేస్తారు. అంటే ఆయన లైఫ్ లో ఇంతమందిని కలుస్తా అంటే ఒక్కసారిగా అది మారిపోయిన తర్వాత వెళ్ళి అందరూ వెళ్ళి మాట్లాడుతున్నారు. నేను దిల్ రాజు గారు లాంటి వాళ్ళు పక్క నుండి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా అతను అంటే అల్లు అర్జున్ గారి స్టేటస్ ఆఫ్ మైండ్ అంటే డిఫరెంట్, అసలు నాకేం అర్థం కావట్లేదు అని ఆయన అన్నట్టు అంతకంటే ఘోరమైన సిచ్యువేషన్ లో ఉంటాడు కదా అతను భాస్కర్ గారు. అవును, అందుకనే ఈ కేసుని కేసుగా చూస్తే అసలు ఏ గొడవ లేదు. కేసుతో పాటు దాన్ని మనం బయట పంచాయతీలు పెట్టేస్తే టోటల్ వ్యవస్థలన్నీ కలిపి, మీరు నేను అని కాదు, టోటల్ బయట వ్యవస్థలన్నీ కలిపి పంచాయతీలు పెట్టేసరికి ఇంత రచ్చ అవుతుంది. సో అందువల్ల ముఖ్యమంత్రి గారు సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూర్చొని మాట్లాడుకుంటే ఈజీగా సమస్య ఒక అరగంటలో పరిష్కారం అయిపోతుంది. రైట్ అండి. పశుపతి గారు, ఇది సరే ఈగోస్ వల్ల అనేదానికంటే రేపు అంటే హీరోల వ్యవహార శైలిని విషయంలో కూడా కొంత తప్పు పడుతున్నారు. ఆ మెచ్యూరిటీ కానీ, లేదంటే ఆ మాట్లాడే పద్ధతి కానీ, లేదంటే రాగానే అంటే ఫస్ట్ స్టెప్ ఆయన ఆ వీడియో రిలీజ్ చేసినప్పుడు ఆ తర్వాత ఆయన మాట్లాడిన దాంట్లో ఎక్కడ ఈగో తగ్గలేదు అంటే నా నేచర్ అదే అని ఆయన చెప్పొచ్చు. అసలు ఈయన ఇక బీజేపీకి వెళ్ళిపోతున్నారు, బీజేపీ పెద్దలు వచ్చేస్తున్నారు అని కూడా తులసి శ్రీరామ్ గారు అన్నట్టుగా మోడీ గారి దాకా, ప్రధాని గారి దాకా వెళ్ళిపోయింది ఇష్యూ. అయితే దీన్ని ఇప్పుడు ఏమంటే బౌన్సర్ల విషయం మేజర్గా ప్రధానంగా బయటకు వస్తుంది. ఏం చేయాలి బౌన్సర్లది? అలాగే వీళ్ళకి ఏమన్నా కొన్ని రూల్స్ పెట్టాలా ఇంతవరకే అని, ఇంతమంది మార్బలాన్ని గ్యాదర్ చేయకుండా హీరోలకే ఇంతమంది వస్తే కనుక వాళ్ళ మీదే చర్యలు తీసుకోవాలనే లాంటి ఏమైనా రావాలా కొత్తగా ప్రతిపాదనలు? ఒకటి లక్ష్మి గారు, ఇక్కడ మనందరం ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే సమస్యలు ట్రాఫిక్ ఒకప్పటికి ఇప్పటికీ మారింది హైదరాబాద్ లో. ఉదాహరణ అంటే ఆలోచన విధానం మారింది, ఫ్యాన్స్ మారారు, ప్రజలు మారుతున్నారు, లక్షల జనాభా పెరుగుతుంది. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అంటారు. అదే విధంగా ఇవాళ సామాజిక బాధ్యతగా వీళ్ళు హీరోలు కూడా ఆలోచించాలి. ఇవాళ మీరు సినిమా తీశారు, మీరు ఆల్రెడీ ఇండివిజువల్ గా షోస్ పెడతారు, మెసేజ్ పెడతారు, మీ రిలీజ్ ఫంక్షన్ ఎక్కడో చేసుకుంటారు, దానివల్ల మెసేజ్ ఆల్రెడీ వెళ్ళిపోతుంది. మీరు కూడా ఒక కామన్ మ్యాన్ గా వాళ్ళని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఎక్కువ ఎమోషనల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఫస్ట్ డేనే మీరు సినిమా చూడాలని అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇదే వెళ్లకుండా ఉంటే బాగుంటుంది అనేది నేను కోరుకుంటున్నాను. అక్కడ అందుకే అంటున్నాను ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. తల్లిదండ్రులు జాగ్రత్త ఉండాలి. ఫస్ట్ డే సినిమాకి వెళ్తున్నారా, వీళ్ళు ఎవరు ఫ్యాన్స్, ఎంత కంట్రోల్లో ఉన్నారు, వీళ్ళ రీడింగ్ ఎలా ఉంది అంటే కోటేశ్వరరావు గారు అన్నట్లుగా అభిమానుల్ని వెర్రి అభిమానులు, మామూలు అభిమానులు అని వీళ్ళకి ఏమైనా కేటగిరైజ్ చేయలేము. కనీసం తల్లిదండ్రులైనా వీళ్ళ అభిమానం వెర్రి స్టేజ్కి వెళ్ళిందా అనేది చేయాలి. ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది? ఎందుకంటే ఆ ఫ్యామిలీని తొక్కేసింది ఎవరండి? అభిమానులే కదా. అక్కడ తొక్కింది ఎవరు? ఫస్ట్ డే ఫ్యాన్సే. అంతే కదా. ఇప్పుడు అక్కడ జరగాల్సిన నష్టం ఎవరి ద్వారా, ఎక్కడి నుండో ఆకాశం నుండి వచ్చో లేకపోతే ఇంకా వేరే హీరో సినిమా చూసేసి వచ్చి ఇక్కడ వచ్చి తొక్కలేదు. అందులో ఈ తొక్కిసలాటల్లో ఆ అభిమానులే జరుగుతుండ్రు. ఇవాళ ప్రజలు కూడా, అభిమానులు కూడా ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటి, ఒక గుణపాఠం అంటే ఇవాళ
ఆవిడ చనిపోవడం, ఆ అబ్బాయి అంటే మరణించే అంచులకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని చాలా మీ మీడియా ద్వారా ఒక సామాజిక బాధ్యతగా ఇది తెలిస్తే, ఇది తెలుసుకొని ప్రజలు కూడా ఒక ప్రికాషనరీ గా వెళ్లకుండా ఉండాలనేది నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా అలాగే ఉండాలి. ప్రభుత్వాలు తప్పకుండా ఉండాలి. ఇప్పుడు బౌన్సర్స్ అంటే బౌన్సర్స్ ఎవడు డబ్బులు ఇచ్చి పెట్టుకుంటున్నారు, వాళ్ళ ప్రొటెక్షన్, వీళ్ళ అభిమానుల ప్రొటెక్షన్, వాళ్ళ సేఫ్టీ వాళ్ళకి అవసరం లేదు. ఆ నాయకుడికే అవసరం. వాడి ఎవరైతే హీరోయినో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొటెక్షన్ కోసం మమ్మల్ని సేవ్ చేయమని, సేఫ్ గార్డ్ చేయమని పెట్టుకుంటారు వాళ్ళు. సో వీరి క్షేమమే వాళ్ళకి ఎక్కువ. అభిమానం ఎంత వీరాభిమానమైనా పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు 100 సినిమాలు తీస్తే 100 సినిమాలు చూసిన హిస్టరీ ఉన్నా కూడా అభిమాని అర్థం వచ్చిందంటే అది తోసేస్తారు. ఇది బౌన్సర్ల యొక్క స్థితి. ఇప్పుడు బౌన్సర్లు లేని ఎక్కడ జరగదండి. బౌన్సర్లు రాజకీయ పార్టీల మీటింగ్లకు అవసరం వస్తున్నారు, పెళ్లిళ్లలో అవసరం వస్తున్నారు, లేకపోతే వేరే ఫంక్షన్లలో అవసరం వస్తున్నారు, లేకపోతే చిన్న ఈవెంట్ జరిగిన బౌన్సర్ల యొక్క బౌన్సర్లు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఈ మన యొక్క డిసిప్లిన్ లేకపోవడం, మన యొక్క వెర్రితనానికి, మన యొక్క అంటే పీక్ సిచ్యువేషన్ కి వెళ్ళినటువంటి అభిమానాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితులనే బౌన్సర్లు వచ్చారు. ఇవాళ బౌన్సర్లకు కూడా అదొక జీవనోపాధి లాగా తయారైపోయింది. కానీ వాడికి ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఏంటి అంటే, ఇప్పుడు అల్లు అర్జున్ గారి ప్లేస్ లో రేపు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకోరు ఉన్నారు అనుకోండి, ఎగ్జాంపుల్, వాళ్ళ సేఫ్ గార్డ్ చేయడమే వాళ్ళకి ముఖ్యం. వాడికి ఒక గైడ్ లైన్స్ ఉండవు. ఓకే, మీరు అంటున్నారు ఇంకేమైనా గైడ్ లైన్స్ ఇవ్వాలా అని. గైడ్ లైన్స్ ఏమి ఇస్తారు? లేకపోతే మిలిటరీ నుండి రిటైర్డ్ అయిపోయిన వాళ్ళని పెట్టుకోవాలా, లేకపోతే వాడికి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్లలో కూడా అవకతవకలు ఉంటాయి. ఏముంటది బౌన్సర్ అంటే శారీరక దారుఢ్యం ఉండాలి ముఖ్యంగా. వాడికి మానసికంగా బేసిక్ ట్రైనింగ్ ఇస్తారు. అది జనరల్ గా ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ఏజెన్సీలు కూడా బేసిక్ గైడ్ లైన్స్ ఇస్తారు వాళ్ళు. కానీ ప్రభుత్వానికి సపరేట్ గా ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ అంటూ ఏముండదు. ఒకవేళ ఇచ్చినా కూడా అంతిమంగా బౌన్సర్లు చేసేది ఏంటి అంటే వారు ఎవరి కోసం అయితే పనిచేస్తారో వాళ్ళని సేఫ్ గార్డ్ చేయడమే వాళ్ళ ప్రాధాన్యమైనటువంటి విధి. ఇందులో పెద్దగా దీనికి ఫైనల్ గా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు బాధ్యుల్ని చేయడానికి హీరోలది అవుతుందా? హీరోలు వెళితే, లేదంటే థియేటర్లకి మాత్రమే పూర్తి బాధ్యులను చేస్తూ ఇంకేమైనా కఠిన చట్టాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఇది ఇక్కడ మాత్రమే కదండి, రేపు ఏ రాష్ట్రంలో అయినా సరే ఇలాంటివి జరిగినప్పుడు స్పెసిఫిక్ గైడ్ లైన్స్ అండ్ స్ట్రాంగ్ గా దీనికి సంబంధించిన కఠినమైన చర్యలు కూడా ఉన్నప్పుడే అందరూ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారేమో అనిపిస్తుంది. మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా, మీరు అన్నారు అంతకు ముందు రిలీజ్ పశుపతి గారు ఒకటే నిమిషం, లెట్ మీ ఫినిష్, ఐ వాంట్ టు గో. అయితే ఒకవేళ ఇదే కనుక నిజమే, అదే సెంటిమెంట్ అనుకుంటే ఎవరికి చెప్పకుండా అభిమాని కేవలం నా సినిమా ఎలా ఉందో నేను థియేటర్ లో చూడాలి, నేను కూడా ఒక కామన్ ఆడియన్స్ గా నేను చూడాలని ఏదైతే క్యాప్షన్ పెట్టుకుంటున్నారో, సినిమా స్టార్ట్ అయినాక 15 నిమిషాల తర్వాత రమ్మనండి, సినిమా కంటే ముందే 15 నిమిషాల ముందు వెళ్ళమనండి. ఎక్కడ కూడా ఏ సినిమా థియేటర్కి వస్తున్నాడు అనేది ఎప్పుడు కూడా అంటే డిస్క్లోజ్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్ గా సద్మనిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాళ్ళు వెళ్ళకుండా ఉండాలి ఒక సామాజిక బాధ్యతగా. ఒకవేళ వెళ్ళినా కూడా ఈ చిన్న గైడ్ లైన్స్ ఎటు వెళ్తున్నాడు అనేది ఏ థియేటర్ కి వెళ్లే వరకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. ఇన్ఫర్మేషన్ కనుక అంటే బయటకు వచ్చింది అనుకో, అప్పుడు ఆ హీరోయిన్ మీద కానీ ఆ హీరో మీద కానీ తగిన చర్య తీసుకుంటే ఆటోమేటిక్ గా సెటిల్ డౌన్ అవుతుంది ఈ సమస్యలు. అవును, కోటేశ్వరరావు గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, పబ్బులకి వెళ్తారు లేకపోతే క్లబ్బులకి వెళ్తారు, ఏమన్నా అనౌన్స్ చేసి వెళ్తున్నారా? లేదు కదా. వాళ్ళ గోప్యంగానే వెళ్తున్నారు కదా వాళ్ళు. అదే విధంగా పబ్లిక్ ఫంక్షన్స్ కి వచ్చేటప్పుడు కూడా కొన్ని గైడ్ లైన్స్, ఎందుకంటే అభిమానులు కావచ్చు లేదా ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా వాళ్ళకి కూడా కొన్ని ప్రవర్తన నియమాలు ఉండాలి. అదేవిధంగా బౌన్సర్ల వ్యవస్థ అనేటువంటిది అనఫిషియల్ అది. దానికి సంబంధించి ఒకవేళ మేము పెట్టుకోవాల్సి వస్తే వాళ్ళకు ఉన్నటువంటి పరిమితులు ఏమిటి? ఎందుకంటే ఇప్పుడు ఏదైనా క్రౌడ్స్ ని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? పోలీస్ యంత్రాంగం తప్ప మన నిబంధనల ప్రకారం బౌన్సర్లు కాదు, అది ప్రైవేట్ ఆర్మీ. అది ప్రైవేట్ ఆర్మీకి ఉండేటువంటి పరిమితులు ఏమిటి? అందుకనే ఈ విషయాలన్నింటినీ కూడా సమగ్రంగా చర్చించడానికి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము వెంటనే చర్యలు తీసుకొని అన్ని అభిప్రాయాలను సేకరించి ఒక విధానాన్ని తీసుకుంటే ఆ మెచ్యూరిటీ, అంటే ఇది ఈగోలు పోయారు అనే దానికంటే కూడా ఆ మెచ్యూరిటీ కనబడుతుంది.
అల్లు కుటుంబం నుంచి కూడా అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ఒక రకంగా కోర్టులో సమస్య పోలేదు కానీ తాత్కాలికంగా మనుషుల మధ్య అయితే సమస్య కాస్త సద్దుమణిగినట్టు కనబడుతుంది. అదే మేము కూడా కోరుకునేది. మీడియా దీన్ని ఏదో పెద్దది చేయడం వల్ల మీడియాకు వచ్చేది లేదు, దీన్ని పట్టించుకోకపోవడం వల్ల వారికి వచ్చేది కూడా లేదు. జరుగుతున్నట్టు చూపించింది. అడిచేసి మళ్ళీ ఫైనల్గా మీడియా అని అంటారు కాబట్టి ఆబ్వియస్లీ చెప్పాల్సి వస్తుంది. ఎనీవే థ్యాంక్ యూ అండి. కోటేశ్వరరావు గారు, దుర్గశ్రీరామ్ గారు, పశుపతి గారు, ముగ్గురికి ధన్యవాదాలు. ఇది సాల్వ్ అవ్వాలని మరొకసారి కోరుకుంటున్నాం. అలాగే శ్రీతేజ్ ప్రాణాలతో బయటికి రావాలని కూడా మహాన్యూస్ మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటుంది.